అందరికీ నమస్కారం. ఈరోజు మరి ముఖ్యంగా నేషనల్ డిగ్రీ కాలేజ్ నంద్యాల నందు జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ వారిచే నిర్వహించబడిన వక్తృత్వ పోటీల యొక్క రిజల్ట్స్ను అనౌన్స్ చేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఇటీవల కాలంలో ఇక్కడ నంద్యాల పట్టణంలో ముందు కాలేజ్ స్థాయిలో, ఆ తర్వాత జిల్లా స్థాయిలో మరి నంద్యాల పట్టణంలో ఉన్న రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు వెన్యూగా ఎంచుకొని జన విజ్ఞాన వేదిక వారు ఈ యొక్క వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరిగింది. అందులో నేషనల్ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థినులు ఇరువురు కూడా ఈ యొక్క ఫస్ట్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ను గెలవడం అనేది జరిగింది. వీరు వచ్చేసేసి ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్లో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు కుమారి ఎస్ అతికా ఫర్హీన్, 4th సెమిస్టర్ BCA విద్యార్థిని కైవసం చేసుకోవడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసేసి స్టార్టప్ అండ్ న్యూ వేస్ టు యూత్ అనే విషయంలో సబ్జెక్ట్ మీద మాట్లాడడం జరిగింది. స్టార్టప్లను వినియోగించి ఈ కొత్త ప్రపంచాన్ని ఎలా జయించాలి, విద్యార్థి లోకంలో స్టార్టప్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. కాబట్టి ఆమెకు ఈ యొక్క ఫస్ట్ ప్రైజ్ అనేది వరించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే థర్డ్ ప్రైజ్ విన్నర్ కుమారి ఎస్ హబీబున్నీసా కూడా 4th సెమిస్టర్ BCA కోర్స్ ఇక్కడ నేషనల్ డిగ్రీ కళాశాలలో చదువుతుంది. ఈ అమ్మాయి వచ్చేసేసి సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ఇండియా, వెరీ పర్టికులర్లీ భారతదేశంలో అడ్వాన్స్మెంట్స్ సైన్స్లో ఏమేమి జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, రాబోయే రోజుల్లో భారతదేశం యొక్క ముఖ చిత్రాన్ని ఎలా మార్చబోతున్నాయి అనే అంశం మీద వచ్చేసి ఈ విద్యార్థిని కూడా చక్కగా ప్రసంగించడం జరిగింది. వక్తృత్వంలో పాల్గొని తన యొక్క విజయ దుందువి మోగించడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే వీరు కండక్ట్ చేసిన 5 టాపిక్లు ఇచ్చారు. 5 టాపిక్లలో సెలక్షన్ వారికే ఇచ్చేసేసారు. అందులో మిగతా టాపిక్లు కూడా 3 ఉన్నాయి. అవి కూడా మీకు తెలియజేయదలుచుకున్నాను. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ AI ఇన్ ఫ్యూచర్ మేక్ ఆఫ్ ఇండియా, ఈ అంశం మీద పెట్టారు వాళ్ళు. ఈ యొక్క నవీన భారత దేశంలో రాబోయే దేశానికి ఏఐతో ఉన్న యొక్క ఇబ్బందులు ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఏమైనా ఇబ్బందులు కలగబోతున్నాయా, ఇండియన్స్ యొక్క ఫ్యూచర్ ఏమైనా దెబ్బతీస్తుందా ఏఐ అనే అంశం మీద ప్రత్యేకంగా వాళ్ళు టాపిక్ పెట్టారు. అది కూడా కొందరు విద్యార్థులు మాట్లాడడం జరిగింది. అలాగే స్కిల్ డెవలప్మెంట్, దాని మీద కూడా కొద్దిమంది విద్యార్థులు మాట్లాడారు. అలాగే డెవలప్మెంట్ అండ్ స్టూడెంట్స్ న్యూ ఇండియా, దీని మీద కూడా మాట్లాడినారు. అయితే మొత్తం మీద మాత్రం ఫస్ట్, థర్డ్ ప్రైజెస్ ఈ 2 సబ్జెక్టుల వాళ్లకు వచ్చాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయాలి. ఈ విద్యార్థులకు మొదటి స్థాయిలో వచ్చిన విద్యార్థినికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తూ 4,000 రూపాయలు నగదు బహుమతి కూడా ఈ యొక్క జన విజ్ఞాన వేదిక గుంటూరు వారు వచ్చేసేసి అందజేయడం జరిగింది. అలాగే 3వ స్థానాన్ని గెలుచుకున్న ఈ యొక్క విద్యార్థినికి వచ్చేసి 2,000 నగదు బహుమతిని కూడా అదే రోజు ప్రదానం చేశారన్న అంశాన్ని కూడా ఇక్కడ సభ ముందు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ ఇరువురు కూడా ఇప్పుడు సెలెక్ట్ అయిన వారు వచ్చేసి తిరిగి రాష్ట్ర స్థాయి వక్తృత్వ పోటీల్లో పాల్గొనబోతున్నారు. ఈ రాష్ట్ర స్థాయి వక్తృత్వ పోటీలు 28వ తేదీ ఫిబ్రవరి 2026న జరగబోతున్నాయి. ఇది వాయిస్ ఆఫ్ యంగ్ లీడర్స్ అనే పేరుతో వీళ్ళు రాష్ట్ర స్థాయి సంబరాలు జరుపుతున్నారు. అక్కడ KRR అండ్ KSR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరులో వెన్యూగా ఎంపిక చేసుకొని అక్కడ ఈ పిల్లలకు వచ్చేసి ఈ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ పిల్లలు కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. వారికి మెంటార్గా వచ్చేసి కుమారి హెఫ్సిబా మేడం గారు, ఇది లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్, తన యొక్క మెంటార్షిప్తో తను తీసుకొని యాక్చువల్లీ వాళ్ళను గైడ్ చేసుకుంటూ, వాళ్ళను వాచ్ చేసుకుంటూ ప్రయాణం కూడా పెట్టి గుంటూరు వరకు వెళ్ళి వీరిని పార్టిసిపేట్ చేయించడానికి వెళ్తున్నారు. వారి తయారీలో అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నందుకు మా కళాశాల అధ్యాపకురాలు కుమారి హెఫ్సిబా మేడం గారికి కూడా మా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పిల్లలను గుంటూరు పంపించడానికి సిద్ధమైనందుకు వారి యొక్క తల్లిదండ్రులకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీరు గుంటూరు వెళ్ళడానికి రావడానికి కళాశాల ఖర్చులు బరాయించి తిరిగి పంపిస్తుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఒకవేళ గెలుపు పొందినట్లయితే ఇంకా ఎక్కువ ప్రైజెస్ కూడా వీళ్ళకు ఉన్నాయి. అక్కడ 25,000 వరకు కూడా వచ్చే ఫస్ట్ ప్రైజ్ 25,000 ఉంది, తర్వాత ప్రైజ్ 10,000 ఉంది, ఆ తర్వాత 5,000 ఉంది. ఈ ప్రైజెస్ కూడా ఉన్నాయి. ప్రైజ్ మనీ కంటే కూడా విలువైనది జన విజ్ఞాన వేదిక అంటేనే దానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఈ బ్రాండ్ ఇమేజ్ కలిగిన జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాలను దూరం చేసే జన విజ్ఞాన వేదికలో మా యొక్క సైన్స్ విద్యార్థులు కళాశాల నుండి ఎంపిక కావడము, ఈ వక్తృత్వ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు, తృతీయ స్థానమైనా మొదటి స్థానమైనా పర్వాలేదు,
స్థానాలను కైవసం చేసుకున్నారు. వీరు ఈ స్థాయిలో నిలబడినందుకు వీరికి మా యొక్క ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ మా సమావేశాన్ని మీ వరకు అందజేయడానికి ఉపయోగపడిన మీడియా మిత్రులకు కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడంలో తనదైన శైలిలో ఉపయోగపడిన కళాశాల ప్రిన్సిపల్ గారైన శ్రీ డి వేణుగోపాల్ గారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు, అలాగే ప్లేస్మెంట్ సెల్ ఆఫీసర్ అయిన శ్రీ సాయి కుమార్ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. I am Sailatika Farhin, currently pursuing BCA from National Degree College. Respected Chairman Sir, Principal Sir, HOD Officer Sai Sir, and our mentor Hipsba Ma'am, I firstly express my heartfelt thanks to all of them for supporting in every step of mine and motivating in every step. This college, National Degree College, does not only give you studies but gives wide opportunities to explore yourself and show your true potential in every step. Like now we have reached district level, now our next destination is state level. Our teachers have really guided us and motivated us and pushed us in every way they can. They have provided a very good mentorship so that we can put ourselves the best and show the best version of ourselves. I express my gratitude to this National Degree College for giving us this wonderful opportunity. Thank you. Habibunisa, currently pursuing second year BCA in National Degree College. Respected Chairman Sir, Principal Sir, HOD Sir, and my mentor Hepzibah Ma'am, I would like to express my gratitude to our Chairman Sir for his inspiring leadership, our Principal Sir for his encouragement, support, and guidance, HOD Sir for encouraging us, and a special thank to my Hepzibah Ma'am who patiently guided me, supported me, corrected me, and stand by us throughout this journey. I am feeling very proud and honored to win this prize in the district level. This recognition is not mine. It reflects the excellence and strong foundation of our college. Our institution always encourages students to express their talents, aim high, and shine in every field. I would like to thank of them, all of them. Thank you.